అంటే సభలకు పైసలు ఇస్తారు. నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడితే దానికే ఆన్సర్ చెప్తా. నువ్వేమన్నా ఊహించినరా అని అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మా దగ్గర కార్యకర్తలే లక్షల మంది ఉన్నారు, కార్యకర్తలే లక్షల మంది ఉన్నారు. రీజనల్ పార్టీ ఇంకా ఇప్పుడు ఆ నాయకుని మీద ఇంకా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ నిన్న అన్నాడు కదా చిల్లరగాళ్ళు ఆగాళ్ళు అన్నాడు. చిల్లరగాళ్ళు ఉన్న సభకో ఈ పొటెగాళ్ళు ఉన్న సభకో ఎవరు రావాలని ఏదో అన్నట్టున్నాడు మాట. మరి నీ అల్లుడు నీ కొడుకు కూడా పొటెగాళ్ళే కదాడా. మరి గట్ల ఈ పొటెగాళ్ళ నీ పిల్లల్నే నువ్వు పొటెగాళ్ళు అంటే పబ్లిక్ కూడా పొటెగాళ్ళే అంటారు కదా. ఆయన ప్రశ్న ఏంటంటే పిల్లలు అడిగేదానికి సమాధానం చెప్తలేదు, ఇంకా నన్ను రావాలంటున్నారు వీళ్ళు ముచ్చట్లు నేను రావాలన్నా. పిల్లలు అడిగే సమాధానం చెప్ప మరి నువ్వు ఎందుకు ప్రతిపక్ష హోదా గాళ్ళకి ఇద్దట్లో ఎవరికన్నా ఒకరికి ఇస్తే అయిపోయాయి కదా. నువ్వెందుకు తీసుకున్నావు ప్రతిపక్ష హోదా? అడిగేటోళ్ళకే ఇవ్వాలి కదా. నువ్వు ఇంట్లో పండేటోనికి నీకెందుకు ప్రతిపక్ష హోదా చెప్పు? నీకెందుకు ప్రభుత్వ ఖర్చు? నీకు ఒక ఎస్కాట్ ఎందుకు? నీకు ఒక సపరేట్గా అన్ని ప్రోటోకాల్స్ ఎందుకు? ఎవడు వస్తాడో వానికే సమాధానం చెప్తాం కదా. పిల్లలు అడుగుతారో పెద్దోళ్ళు అడుగుతారో సమాధానం చెప్పాలి. మరి పిల్లలు అడిగే మాటలకు మేము సమాధానాలను చెప్పాలి కానీ నువ్వు రావు. నువ్వు ప్రజల పక్షాన్ని అడగడానికి రావు. నువ్వు వచ్చి ఆయన చెప్పాల్సింది ఏం లేదని ఆయన భావన. అంటే అర్థమైందా? చెప్పాల్సింది ఏమీ లేదు అని అంటే అన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రశ్నలు అడగడానికి నీకేం చేతనైతే లేదు.